పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో క్షీణించిన పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. నెల రోజుల తర్వాత ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. దీంతో పర్యాటకులు ప్రకృతి రమణీయతతో అలరాడే ప్రాంతాలను చూసేందుకు తరలివస్తున్నారు. పర్యాటకుల రాకతో ఆతిథ్య రంగంపై ఆధారపడ్డవారు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ జీవనానికి ఇక అడ్డంకులు ఉండబోవని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జమ్మూ కశ్మీర్ ప్రముఖ పర్యాటక క్షేత్రం. పచ్చిక బయళ్లు, ఎత్తైన కొండలు, మంచుతో కప్పిన పర్వతాలతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే గత నెలలో జరిగిన ఉగ్రదాడి కారణంగా కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో సందర్శనీయ స్థలాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఉదంపూర్ జిల్లాలోని పత్నీటాప్ హిల్ స్టేషన్ ను పర్యాటకుల కోసం తెరిచారు. దీంతో సందర్శకులు ఆ ప్రాంతానికి క్యూ కట్టారు. పచ్చిక బయళ్లలో సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. కొందరు గుర్రాలపై స్వారీ చేస్తూ మధురానుభూతులను పొందుతున్నారు. స్థానికుల ఆతిథ్యం బాగుందని కితాబిస్తున్నారు. అటు పర్యాటకుల రాకతో భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. हमारा जो आर्म फोर्सेस है वो लोग हमारे हिंदुस्तान को बहुत सेफ रख रहे हैं एंड देन वी आर कंफर्टेबल, वी आर वेरी हैप्पी. हम लोग इधर तो जो अरेंजमेंट देखा बहुत अच्छा है. I think there is nothing like what happened. Pahalgam, so it was a sad story, but I think we should overcome that and we should move on in life. कोई प्रॉब्लम नहीं है. यहाँ का जो लोकल कम्युनिटी है उन्होंने भी बहुत अच्छी तरह से कम्युनिकेट किया है, हमने मदद भी की है, यहाँ के घूमने फिरने के लिए भी गाइड किया है बराबर. और यहाँ का मौसम भी अच्छा है, कुछ प्रॉब्लम नहीं है. और यहाँ का जो यहाँ पे जो मिलिट्री है यहाँ पे जो यहाँ पे गाइड कर रही है वो भी बहुत बढ़िया कर रही है. పర్యాటకుల సంఖ్య, బుకింగ్స్ లో పెరుగుదలతో గత కొన్ని రోజులుగా ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయని ఆతిథ్యం రంగంలోని స్టేట్ హోల్డర్స్ అంటున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పర్యాటకుల్లో విశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. टूरिस्ट का तो ऐसा था कि जब से पहलगाम इंसिडेंट हुआ और कम हो गया था, उसके बाद वॉर का हुआ, उससे और कम हो गया, तो फ़र्क तो काफ़ी पड़ा होटल इंडस्ट्री को. अब ये है कि इस वीक से थोड़ा कम बैक हुआ है, गेस्ट आना शुरू हो गए हैं. तो हम यही चाहते हैं आपके माध्यम से टूरिस्ट सबके लिए यही हमारी है रिक्वेस्ट है कि आप लोग आएँ. ऑब्वियसली क्योंकि अगर हम भी यही सोचेंगे कि बाहर जाना है तो कहीं कुछ ऐसा वैसा हो जाए, लेकिन अभी ऐसा कुछ नहीं है. सिक्योरिटी फोर्सेस हमारे यहाँ पे 24 आवर्स जो हैं हमारे होटल के इर्द गिर्द, जैसे होटल या पूरे पत्नीटाप आप कह लें कहीं भी किसी भी एरिया में चले जाएं तो सिक्योरिटी फोर्सेस तैनात है 24 आवर और कोई ऐसी कोई दिक्कत वाली बात नहीं है. గత కొన్నేళ్లుగా పత్నీటాప్ ను సందర్శించే దేశీ విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రకృతి రమణీయతతో పాటు జమ్మూ కశ్మీర్ పర్యాటక శాఖ కల్పించిన సౌకర్యాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత నిలిచిపోయిన ఆల్ టెరైన్ వెహికల్ రైడ్స్ ఏటీవీను అధికారులు పునరుద్దరించారు. దీంతో వాటిపై ఆధారపడ్డ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకం తిరిగి గాడిన పడుతుండటంతో ఇతర ప్రాంతాల్లో కూడా ఏటీవీ రైడ్స్ ను తిరిగి ప్రారంభిస్తారని ఆశిస్తున్నారు. और एटीवी राइड जो अभी तक बंद थी यहाँ पे वो चालू की है यहाँ के सिक्योरिटी ने. ये काफी अच्छा एक्सपीरियंस है हम जैसे टूरिस्टों के लिए, और जगह भी ओपन होना चाहिए. धीरे धीरे सब चीजें नॉर्मल होना चाहिए. 1 महीने बाद ही आए हैं, अभी 1 महीने बाद यहाँ टूरिस्ट शुरू हुआ है, तो हमें पुलिस स्टेशन से परमिशन मिला है थोड़ा बहुत मार्केट में हलचल करने के लिए. तो टूरिस्ट भी आए हैं जो अब मार्केट में ये राइड करवा रहे हैं. अब टूरिस्ट बड़े खुश हो रहे हैं. मेहरबानी है. अब अगर धीरे धीरे उम्मीद है हमें सब खुलेगा. अब धीरे धीरे जैसे मार्केट में खुला है बाकी साइड से भी धीरे धीरे खुलेगा. పర్యాటకుల రాక తిరిగి ప్రారంభమవడంతో ఆ రంగంపై ఆధారపడ్డ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలు మళ్లీ గాడిన పడతాయని ఆశిస్తున్నారు. ఆర్థికంగా తిరిగి నిలదొక్కునేందుకు స్థిరత్వానికి ఇది మొదటి మెట్టుగా భావిస్తున్నారు.